ఆయన ఎప్పుడొచ్చినా, ఏ సినిమాతో వచ్చినా, ఏ జానరాతో వచ్చినా హర్ బార్ బ్లాక్ బస్టర్. ఔర్ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. సో ఈసారి జనం చాలా మోసపోయారు. ఒరిజినల్ చూపిస్తానంటూ మన ముందుకు వస్తున్న అర్జున్ సర్కార్ ఇస్ విత్ అస్. కానీ ఇక్కడ అర్జున్ ఉన్నారా, సర్కార్ ఉన్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ముందు టేబుల్ నిండా రకరకాల వెపన్స్ రక్తంతో తడిసిపోయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతానో చూద్దాము. ముందుగా అర్జున్ సర్కార్ గారు నమస్కారం. సో మృదులా గారు నమస్తే. మృదులా గారు, సో మృదులా గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారని అనుకోవచ్చా? ఉండదు కదా. కానీ ఈ వెపన్స్ ఎందుకు ఉన్నాయి? అది అన్ని డమ్మీ వెపన్స్. కానీ ఎంత న్యాచురల్గా అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది, నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ ఆథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తుంది అనిపిస్తుంది. ఇది ఎలాగో ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం పైన అలా చేశారు. సినిమాలో మీకు ఇంకా చాలా సీరియస్లీ. సో ఎస్, ఎక్కడ చూసినా అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్, దట్ డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు. ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారో అన్నది. బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా? నేను నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని నేను పెద్దగా అనుకున్నది ఏం లేదు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది. అదర్వైజ్ ఐ హ్యావెంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు. సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే. సో అలాగే శైలేష్ వచ్చి ఇది చెప్పాడు. సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అనేది చేశాను. అండ్ దానికి నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు. బట్ థర్డ్ అన్నది జస్ట్ హ్యాపెన్. జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి, నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే. అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఈజ్ వైలెన్స్. కాబట్టి అది ఆ జానరాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు? ఎందుకంటే హిట్ 1 ఇస్ అది ఫ్రాంచైజీ అయినప్పటికీ కూడా హిట్ 1 ఒకలా ఉంటుంది, హిట్ 2 కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది, ఇది ఇంకొంచెం పెరిగింది కదా. హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ దిస్ నోట్, ఈ స్కేల్? అది ఫిక్స్ అయింది కదండి, అది ఆర్గానిక్గా అలా సెట్ అవుతూ వస్తుంది. ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ బిగ్గర్తో పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు, ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ లాట్ ఆఫ్ వైలెన్స్ బేసిక్లీ. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది ఇది ఇంకా వైలెంట్గా కాకపోతే ఈ కథ ఎలా చెప్తాం, ఈ కేసు ఎలా చెప్తాం అన్న ఫీలింగ్ మీకే వస్తుంది. యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ట్రైలర్ చూసాక కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది. ఎందుకంటే టీజర్లో వీ హ్యావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ ఆఫ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ 3. కానీ ఎప్పుడైతే ట్రైలర్లో ఒక ఇమోషన్, నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా ఆ విలన్ ఎవడైనా సరే వేసేయాలి, చంపేయాలన్న కోపం మనకు ఆటోమేటిక్గా వచ్చేది. రాజమౌళి గారి సినిమాల్లో విలన్ ని మనం స్క్రీన్ లోకి వెళ్ళి కొట్టాలనిపించే ఇమోషన్ వచ్చేస్తుంది కదా. సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూసాకే. ఐ హోప్ ఇంకా థియేటర్ లో చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు, ఎక్కువ రిలేట్ అవుతారు, అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థం అవుతాయి, అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో ఇన్ని ఇమోషన్స్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ని కూల్ చేసే, కామ్ డౌన్ చేసే ఎలిమెంట్ ఈజ్ మృదుల. సో అస్సలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ రివర్స్. చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే. Just told before the take, no, Shailesh also told the same thing. This one is Arjun Sarkar. Just before the interview, పాపం శైలేష్ గారు ఏదో మాట్లాడుతుంటే సెట్ లో తను అర్జున్ సర్కార్, మేము మృదుల. I just said the same dialogue. She's off screen Arjun Sarkar అని. I say so many times. Actually already వచ్చింది. చూసారా వైలెన్స్? ఇంటర్వ్యూ కూడా ఇద్దాం ఏ సర్టిఫికేట్. అదే కదా.
So many times he makes me tell, hey. మరి ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? లేదండి నేను చాలా సైలెంట్ క్వైట్. నాకు ఐ వాంట్ టు బి క్వైట్. వితౌట్ స్మైలింగ్ సే దట్. చాలా సైలెంట్. తనకే ఫనీగా అనిపిస్తుంది. తనకే లేదు, ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్. I want to be silent and quiet in my life. People around me, they don't let me be quiet, and that's why I end up doing what I do. It's all people around you, their fault. So నేను చాలా మృదుల. Can we all talk about Mridula now? Mridula is very, what do you say soft in Telugu? Mrudu. So Mridula is very mrudu and Srinidhi is also very mrudu. Mridula is mrudu. Mrudu. That So we Arjun accept. Sarkar needs Mridula in his life. Yes, that we accept. that But మీరు ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ కాబట్టి would you like to be అర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ ఆల్సో? You have to do the Yes. action. ఓ పని చేద్దామా? ఇదే కదా? లేదు, I think This. I'll be happy. This. వద్దు Come on, Arjun come on. Sarkar దే. పర్లేదు. వద్దు. We want to see అర్జున్. Pose, come on. మృదులలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు. Okay. Well, I cannot do all of this. This must. కత్తితో రొమాన్స్. ఓకే సరే. కత్తితో ఇంత క్యూట్నెస్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ సాంగ్ లో ఆ బిట్ నచ్చిందా మీకు? చాలా నచ్చింది. అయ్యో ఎన్నిసార్లు విన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వెళ్ళనా ఉండనా? Arjun Sarkar, no, in all the departments he is very telib. But in this department, no, doesn't have brains. So he doesn't get the message right. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి కదా, వెళ్ళాలా ఉండాలా, అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగా? ఎగ్జాక్ట్లీ. మీరు కనీసం అమ్మ మీరు కొంచెం అబ్బాయిల సైడ్. ఎందుకంటే వెరీ చాలా మంది రిలేట్ ఎందుకు అయ్యారు తెలుసా ఆ సీన్ నచ్చడానికి. ఐ థింక్ చాలా మంది అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం అది. ఐ థింక్ వెరీ ఆడవారు మాటలకు అర్థాలు వేర్లే అంటారు కదా. ఇట్స్ ఆల్వేస్ రివర్స్. సో ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. But you should get the message. There is no confusion happening. ఇంతకీ ఏం జరిగింది ఆ తర్వాత? ఏమైంది తర్వాత? నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంటెన్స్ మూవీలో మీ రోల్? Actually, I've been saying about my character. I want to know it from you. How is Mridula? Yeah. Mridula is someone who ఇప్పుడు జనరల్గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తన మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి. అండ్ ఆల్సో యూ నీడ్ సమ్మన్ లైక్ దట్ టు బీ ఏబుల్ టు హ్యాండిల్. అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బీ ఇంటిమిడేటింగ్, రైట్? బట్ మృదులా క్యాన్. ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ బ్రేస్లెట్ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. యూ డోంట్ డూ దట్ టు సర్కార్ జనరలీ. ఇఫ్ సమ్మన్ ఈజ్ మీటింగ్ సర్కార్, ఇఫ్ దే నో అబౌట్ హిమ్. బట్ షీ ఈజ్ లైక్ దట్. షీ ఈజ్ సమ్మన్ హూ కరెక్ట్. చాలా ఇన్స్టింక్టివ్ పర్సన్. నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు. అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు, కొంచెం వాట్ ఎవర్. షీ డజంట్ కేర్. వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ ఈస్ సేయింగ్. అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ అ కిడ్ ఓన్లీ. ఇఫ్ అంటే హౌ షీ లుక్స్ ఎట్ హిమ్ విత్ సమ్ ఎఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్. She won't take the baggage of the world. And that has a reason also, that has a purpose, but which I cannot. Did you watch the film? Purpose enti? Purpose enti? Correct. Purpose enduku? Yeah. Purpose enduku? Yeah, correct. Yeah, Oh, that's okay. Let's forget it. Yeah, that's a dialogue from the film. So. Yes. Okay. I think మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్, అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనేది. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది. I think there is a lot of emotion in that. And I think మీరు ఒక అమ్మ పెయిన్కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగిన దానికి ట్రైలర్లో అది వస్తుంది. వేరే వేరే మూమెంట్స్లో జరిగేది. బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఎండ్ బేసిక్లీ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. ట్రైలర్ బిగినింగ్ లోనే వీ కెన్ సీ అ మదర్స్ పెయిన్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్కి ఆ పెయిన్కి సమ్ వండర్ఫుల్ ఉంది, కానీ డైరెక్ట్గా కాదు. ఇట్స్ అ వెరీ మీరు అదే మీ సినిమా అంతా అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి బాగా. ఎస్. సో హిట్ 1, హిట్ 2 మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్? నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది. అండ్ దెన్ దిగాం, 100% డెలివరీ చేసామని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజులే కాబట్టి. బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో క్యామియో చేయటం, తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం, సెట్ అవటం. అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్. ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను. కాబట్టి నాకు అది
అవును కదా పర్ఫెక్ట్ మనం ఇచ్చేయలేదు, సో లెట్స్ ట్రై దిస్ అని అనుకుని దిగాను. అర్జున్ సర్కార్గా హిట్ అర్జున్ సర్కార్స్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది